ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసం అంటే ఏదో సాధారణమైనది కాదండి. విశ్వాసం అంటే ఇక్కడ దేవుడే మీకు కనిపించట్లేదే. బహుశా మీరు ఇక్కడ నా మాటలు వింటే నేను మాత్రమే మీకు కనపడుతూ ఉంటాను, నా మాటలు మాత్రమే మీకు వినపడతాయి. కానీ విశ్వాసం అంటే ఏంటి అంటే ఇక్కడ నిలబడేది నేను కాదు. ఎవరు నిలబడతారు? దేవుడే నిలబడతారు. ఇక్కడ మాట్లాడేది నేను కాదు, కానీ ఎవరు మాట్లాడాలి? దేవుడే మీతో మాట్లాడాలి. హల్లెలూయా. దేవుడే నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడే నాతో వివరిస్తూ ఉన్నాడు. దేవుడు ఈరోజు నన్ను బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఈరోజు నన్ను లేవనెత్తుతానని చెప్తూ ఉన్నాడు. విశ్వాసులమైన మమ్మల్ని దేవుడే కాపాడుతానని చెప్తూ ఉన్నాడని ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, నేను అందరము కూడా దేవుని యందు నమ్మేవారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచేవారిగా ఉంటే దేవుడు తప్పనిసరిగా ఏం చేస్తాడు? మనలందరినీ కాపాడుతాను అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక దేవుని ప్రేమించుడి, అప్పుడు ఆయన విశ్వాసులను ఆయన కాపాడును. ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలి? మన తండ్రి ఏ మార్గంలోనైతే విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రాహాము గారు ఏ మార్గంలోనైతే నడిచారో, అంటే ఒకానొక సమయంలో తనకెంతో ఇష్టమైన కుమారుడు, లేక పుట్టిన కుమారుడు, తన ముఖంలో నవ్వును పుట్టించిన కుమారుడు, ఈ కుమారుడు ఇస్సాకు గారిని ఎవరు అడిగారు? దేవుడు దహన బలిగా అర్పించమన్నప్పుడు ఒక్క మాట వెనక్కి తీయలేదు, ఒక్క మాట ప్రశ్నించలేదు. ఏంటి ప్రభువా అన్న మాట లేదు. వెంటనే దేవుడు అబ్రహాము దహన బలిని కుమారుని నాకు అర్పించు అని చెప్పగానే వెంటనే అబ్రహాము గారు ఏం చెప్పారు? చిత్తము ప్రభువా అని దేవుని మాటకు లొంగిపోయి వెంటనే తన కుమారుని దహన బలి కోసం సిద్ధపరిచి ఆఖరికి దేవుని మీద విశ్వాసంతో ఈ యొక్క ఇస్సాకు గారితో చెప్తూ ఉన్నారు. ఇస్సాకు గారు అడుగుతున్నారు, ఏమని? మనం అన్నీ సిద్ధపరిచేసాం, కట్లు సిద్ధపరిచాం, అన్నీ ఉన్నాయి, మరి దహన బలి కోసం గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు అబ్రాహాం గారు విశ్వాసంతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? దేవుడే గొర్రెపిల్లను చూచుకొనును. హల్లెలూయా. దేవుడే ఆ సమయానికి సమకూరుస్తాడని అప్పుడు కూడా విశ్వాసంతో, దహన బలికి ఎంతో సమయం లేదు, ఇంకొద్ది నిమిషాలు అంతే, అన్నీ సిద్ధపరిచేసుకుంటున్నారు. ఇప్పుడు ఇస్సాకు గారిని పడుకోబెట్టేసే సమయం వచ్చింది. కానీ అప్పుడు కూడా అబ్రాహాం గారు విశ్వాసం కోల్పోలేదు. ఇస్సాకు గారిని ఆ యొక్క దహన బలి మీద పడుకోబెట్టారు. ఇప్పుడు కత్తి పైకెత్తినప్పుడు కూడా విశ్వాసమును కోల్పోలేదు. ఈ యొక్క కత్తి ఇస్సాకు గారి మీద పడబోతున్నప్పుడు కూడా విశ్వాసము కోల్పోలేదు. కనుకనే అక్కడి నుంచి స్వరం వచ్చింది. హల్లెలూయా. ఆ స్వరం ఏమొచ్చింది? అబ్రహామా నువ్వు ఆగు, ఈ విశ్వాసంలో నువ్వు గెలిచావు. కనుక ఈరోజు ఆయన బిడ్డలమైన మనము విశ్వాసులకు మన తండ్రి ఎలా అయితే నడిచారో ఈరోజు మనము కూడా అట్టి మార్గంలో మనం కూడా నడిచే వారిగా ఉండాలి. ఎటువంటి శ్రమ వచ్చింది, నీ దగ్గర నుంచి ఒకటి లాక్కునే దేవుడు కాదు, కానీ నీకు ఏదైనా సరే ఇచ్చే దేవుడే. ఆయనకి గివింగ్ తప్ప టేకింగ్ తెలీదు. మనకి ఏదైనా ఆయనకి ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలీదు, లాక్కోవడం తెలీదు, ఇచ్చినది మరలా ఇచ్చే అని చెప్పడం తెలియదు. కానీ నీకు ఇచ్చే కొలిది నువ్వు కొంచెం కృతజ్ఞత కలిగి ఉంటే, నువ్వు ఇంకొంచెం ప్రార్థనాపూర్వకంగా ఉంటే, నువ్వు విశ్వాసంలో బలపడితే కనుక ఒక్కటి కాదు, రెండు కాదు, నీకెన్ని కావాలంటే అన్ని ఆశీర్వాదములు సమృద్ధిగా ఇచ్చే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనము కూడా ఏదో మందిరానికి వస్తున్నాం. చాలామంది ఎలా ఉంటున్నారంటే, ముఖ్యంగా క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు ఎక్కువైపోయారు. ఏదో భక్తి చేయాలంటే చేయడం, ప్రార్థన చేయడం అంటే చేయడం, పాటలు పాడాలంటే ఏదో 2 పాటలు నేర్చుకోవడం, ఇక్కడ వచ్చి పాడేయడం, వెళ్ళిపోవడం. లేదంటే ఏదైనా ఆరాధన చేయాలంటే ఏదో 2 సార్లు అలా కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టేస్తే అయిపోయింది. ఇలాగా చాలామంది ఎలా ఉన్నారంటే నామకార్థం, ఏదో పాస్టర్ గారు పోరు పడలేక, లేదంటే వాళ్ళు ఏమనేస్తారో, పోలే రక్షణ తీసుకున్నాను కదా ఒకసారి 1 గంట వెళ్ళొచ్చేద్దాము. లేదంటే కొద్దిమంది ఇంకెలా ఉన్నారంటే 9 గంటలకి ప్రార్థన మొదలు పెడితే సర్వీసెస్లో ఎన్ని గంటలకు ప్రార్థన మొదలు పెట్టినా
ఆ ప్రార్థన ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు వచ్చేది మాత్రం ఎన్నింటికి మొదలుపెట్టినా, 6కి మొదలు పెట్టేసినా, 9కి మొదలు పెట్టినా, లేదంటే 2కి మొదలు పెట్టినా, ఎన్నింటికి మొదలు పెట్టినా సరే వాళ్ళు మాత్రం కొద్దిమంది ప్రార్థనలో వచ్చేస్తారు, కొద్దిమంది పాటలు అన్నీ అయిపోతున్న సమయంకి వస్తారు, కొద్దిమంది ఆరాధన అయిపోయాక వస్తారు, కొద్దిమంది ముగింపులో కూడా వచ్చిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, మరి కొద్దిమంది పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది విశ్వాసం అంటారా? దేవుని యొక్క ఆశీర్వాదం నాకు కావాలి అని కోరుకుంటున్న నీవు నీ ప్రవర్తన ఎలా ఉందో కూడా నువ్వు చూసుకునే వారిగా ఉండాలి. ఏదో వచ్చాను వెళ్ళాను, ఏదో చేశాను భక్తి అన్నట్టుగా ఉంటే ఆశీర్వాదం ఎలా వస్తుంది? పనివాడు జీతానికి పాత్రుడు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. నువ్వు సరి అయిన పని చేస్తేనే కదా నీకు జీతం ఇస్తారు. నువ్వు సరి అయిన రీతిగా ఆ ఓనర్ ఎంతైతే నీకు పని అప్పగించారో ఆ పని నువ్వు సక్రమంగా పూర్తి చేస్తేనే ఆ రోజు జీతం నువ్వు పొందుకుంటావు కదా. నువ్వు పనిలో బద్దకించి నేను ఈ పని చేయను, నాకు కష్టంగా ఉంది, నేను కొద్దిసేపు పడుకుంటాను, నాకు ఆ పని ఉంది, నాకు ఈ ఫంక్షన్ ఉంది, నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పి నువ్వు ఓనర్ దగ్గర కూడా సాకులు చెప్తే కనుక, ఈ ఓనర్ దగ్గర కూడా ఎస్కేప్ అయిపోతే కనుక ఓనర్ ఏం చేస్తాడు? వెంటనే నీ శాలరీ కట్ చేస్తారు. పనివాడే జీతానికి పాత్రుడు, ఎవడైతే పని చేస్తాడో వాడికి మాత్రమే జీతం వస్తుంది అన్న మాట ప్రకారము నీవు దేవుడి కోసం ఎంత కష్టపడుతున్నావో అంత జీతమే నీకు దేవుడు ఇస్తాడు కదా. నువ్వు దేవుడి కోసం ఏదైతే చేస్తూ ఉన్నావో అంత ఆశీర్వాదమే కదా దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు లేఖనాలు సెలవిచ్చే యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. అందరినీ ఆశీర్వదించేస్తాడా? అందరినీ కాపాడేస్తాడా? అందరినీ భద్రపరిచేస్తాడా? అందరినీ ప్రొటెక్ట్ చేస్తాడండి? ఆయన పని అదేనా? కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు దేవుని కోసం నీవేం చేస్తున్నావు అనేది పరిశీలించుకునే వారిగా ఉండాలి. దేవుని కోసం నీ ప్రయాస ఎంతలా ఉంది? ఒక విశ్వాసిగా ఉన్న నీవు విశ్వాసిగానే ఉండిపోకూడదు, సంఘంలో ఒక మూల స్తంభముగా నీవు నిలబడాలి. హల్లెలూయా. కనుక దేవుని యొక్క లేఖనాలు పరిశీలించినట్లయితే దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమనంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదము ఊరికనే వచ్చేసేది కాదు, ఇలా చిటికేస్తే వచ్చేసేది కాదు. ఆశీర్వాదము ఏదో 2 కన్నీరు చుక్కలు కార్చేస్తే వచ్చేది కాదు. ఆశీర్వాదము ఏదో 2 మాటలు దేవుడి కోసం ప్రకటించేస్తే వచ్చేది కాదు. కానీ ఆశీర్వాదము నీ ప్రతి పనిని బట్టి, నీ నీతిని బట్టి, నువ్వు జీవించే విధానమును బట్టి దేవుడు నీకు ఇచ్చేదే ఆశీర్వాదము. హల్లెలూయా. దేవుడు నిన్ను కాపాడును గాక అంటే నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు దేవుణ్ణి ప్రేమించి విశ్వాసిగా నువ్వు అభివృద్ధి చెందితే నిన్ను దేవుడు కాపాడుతాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు దేవుడు చెప్తున్నాడు 34వ కీర్తన 20వ చరణంలో, Psalms chapter 34 verse 20, God word says like this, ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఏ ఒక్కటి అయినను ఇరిగిపోదు. హల్లెలూయా. ఎంత చక్కని మాట అండి. దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఆయన వారి ఎముకలన్నిటినీ ఏం చేస్తాడంట? కాపాడతారు. యెహోవా మీ ఎముకలన్నిటినీ ఏం చేస్తారు? కాపాడతారు. ఈ రోజుల్లో ముఖ్యంగా మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ఇలా మెట్లు దిగుతుంటుంటే ఇలా కొంచెం స్లిప్ అయితే ఏదో నరం చిట్లిపోయింది, దుమ్ము ఫ్రాక్చర్ అయింది, ఇలాంటి మాటలు వింటూ ఉన్నాం. ఎందుకంటే ఇలా చిన్నగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేని చిన్న చిన్న విషయాలకు కూడా మన దుమ్ములు ఇరిగిపోతున్నాయి అన్న మాటలు వింటూ ఉన్నారు. అంటే ఇది మామూలు విషయం కాదు. ఎముకలు ఇరిగిపోవడం అనేది చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయనను ఆశ్రయించు వారికి ఏం చేస్తాడంట? ఎముకలను కాపాడుతాను, అవి ఎప్పటికీ ఇరిగిపోకుండా. హల్లెలూయా. ఎంత చక్కని మాట. ఒక్క ఎముక ఇరిగిందంటే అది మరలా సెటరేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఆ ఎముక ఇరిగిందంటే అది మరలా నార్మల్ అవ్వడానికి, లేదంటే ఆ ఇరిగిన ప్లేస్లో మరలా ఆ పెయిన్ అంతా కూడా తగ్గి కంట్రోల్ అవ్వాలి అంటే అది అంత టైం కాదు, చాలా టైం. ఒక్కొక్కరికి సక్సెస్ అవుతుంది, ఇంకొకరికి సక్సెస్ అవ్వదు. కొద్దిమందికి అది ఆటోమేటిక్గా అతుక్కోవడం స్టార్ట్ అవుతుంది, ఇంకొద్దిమందికి అవ్వకపోవచ్చు బాడీ విధానాన్ని బట్టి. ఏదేమైనప్పటికీ కూడా ఎముకలని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? విరిగిపోకుండా వాటిని కాపాడుతాను అని చెప్తూ ఉన్నాడు. ఎముకలు ఇరిగిపోవడం అంటే మీరు నడుస్తూ ఉన్నారు అంటే, ఇలా చిన్నగా ఫ్రాక్చర్ అయిందంటే ఏదో ఒక ప్రమాదం, దాని నుంచి కాపాడుతాననే కదా అర్థం. మీరు బయట వాహనాల మీద వెళ్తూ ఉన్నారు, కార్ మీద, బండి మీద, దేని మీద వెళ్తూ ఉన్నారు, యాక్సిడెంట్ అయితే చిన్నగా విరిగిపోతూ ఉన్నాయి, ఏవేవో విరిగిపోతూ ఉన్నాయి. మరి వాటన్నిటి నుంచి దేవుడు కాపాడుతాననే కదా అర్థము. పైన చాలా 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 సార్లు
అనుకోని పరిస్థితుల్లో ప్రమాదాలు పొంచుకుంటూ వస్తున్నప్పుడు బలహీనంగా అయిపోతూ ఉన్నాము. దేవుడు కాపాడతాడనే కదా అర్థము. కొన్నిసార్లు ఎముకలు కుళ్ళిపోతూ ఉన్నాయి అంటే దేవుడు కాపాడతాడనే కదా అర్థము. ఈ మాట వింటున్న మీకు దేవుడు మిమ్మల్ని ప్రతి విషయంలో కూడా మీ బలహీనత నుండి దేవుడు కాపాడుతాడు. ఎముక ఇరిగిపోకుండా, మీరు బలహీనమైపోకుండా, మీరు ఇంజ్యూర్డ్ అవ్వకుండా, మీరు బౌండెడ్ అవ్వకుండా దేవుడు ఏం చేస్తాడంట? మిమ్మల్ని కాపాడుతాడు. హల్లెలూయా. ఎప్పుడు కాపాడతారు? మనము ఆయన మీద ఆధారపడినప్పుడు. మనం ఇంకా చూస్తే 40వ కీర్తన 11వ చరణంలో దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. Psalms chapter 40 verse 11 God word says, నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును. ఏం కాపాడుతాయి? నీ కృపా సత్యములు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సత్యములు ఏం చేస్తాయి? మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాయి. 24/7. ఎవరండి మనల్ని ప్రొటెక్ట్ చేసేది లోకంలో? తల్లిదండ్రులు ప్రొటెక్ట్ చేస్తారా? పిల్లలకి కాలేజీలకి, స్కూల్స్కి వెళ్తే తల్లిదండ్రులు ఏమైనా భద్రపరిస్థితి కాలేజీలోకి వచ్చి మనతో ఉండి అన్నీ చేస్తూ ఉంటారా? లేదు కదా. లేదంటే ఇంకొంతమంది ఉద్యోగాలకి, వ్యాపారాలకి వెళ్తున్నారంటే క్షేమకరంగా వెళ్ళి క్షేమకరంగా వస్తారనే గ్యారెంటీ ఉందా? లేదు కదా. ఈ లోకంలో ఎవరు మనల్ని భద్రపరుస్తారు? ఎవరు మనల్ని కాపాడతారు? ఎవరు మనకి సెక్యూర్గా నిలబడతారు? ఈ సెక్యూరిటీ గార్డ్స్ నిలబడతారా? లేకపోతే మన చుట్టూ ఉండే ఒక బౌండరీస్ మనకి సెక్యూర్గా ఉంటాయా? లేదంటే మనకి చుట్టూ ఉండే మన కాపాల మనకి సెక్యూర్గా ఉంటుందా? మన పేరెంట్స్ ఉంటారా? మన జనం ఉంటారా? మన బ్యాక్గ్రౌండ్ ఉంటుందా? మీ క్యాస్ట్, మీ రిలీజియన్స్ ఉంటాయా? మీకేముంటాయి అసలు సెక్యూర్గా? 24/7 ఏ క్షణమైనా సరే, ఎప్పుడైనా సరే ఆయన కృపా సత్యములు మాత్రమే మిమ్మల్ని కాపాడగలవు. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని అయినా నన్నైనా ఈ యొక్క గడిచిన కాలము నుండి ఈ కాలంలోకి మనం అడుగు పెట్టామంటే గల కారణం ఏంటో తెలుసా? ఆయన కృపా సత్యములు మనల్ని కాపాడాయి కనుకనే. ఆ యొక్క గడిచిన సంవత్సరంలో దేవుడు కృపా సత్యములు మనతో ఉంచి కాపాడుతూ మరొక నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఆయన కృప చూపించాడంటే గల కారణము ఆయన కృపా సత్యములు మాత్రమే. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆ కృపా సత్యములు కలిగి ఉందాము. దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు. అంతేకాదు 121వ కీర్తన 7వ చరణంలో Psalms chapter 127 verse 7లో దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆమేన్. దేవుడు చెప్తున్నాడు, ఏ అపాయము రాకుండా, ఏ తెగుళ్ళు రాకుండా, ఏ శోధన రాకుండా, ఏ ఆటంకం రాకుండా, ఏ అడ్డంకులు రాకుండా, ఏవి లేకుండా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? కాపాడుతాడు. హీ వాంట్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఎవ్రీథింగ్. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము, ఏదైనా ఒక పని చేయాలి అంటే ఒక అడ్డంకి, ఒక బ్యారియర్ వస్తూ ఉంటుంది, ఏదో ఒక బ్యాటిల్ వస్తూనే ఉంటుంది, ఏదో ఒక యుద్ధాలు, ఏదో ఒక శత్రువులు, ఏదో ఒక నిందలు, ఏదో ఒక అవమానాలు, ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. దేవుడు చెప్తున్నాడు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడునుగాక. ఆమేన్. గాడ్ వాంట్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఏ అపాయము రాకుండా, ఏ శోధన నీ వైపు రాకుండా నీ చుట్టూ ఒక కంచె వేసి నిన్ను కాపాడాలనుకుంటున్నాడు. అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే యెహోవా నీ ప్రాణమును కాపాడును. ఆమేన్. గాడ్ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ లైఫ్. నీ లైఫ్కి గ్యారెంటీ ఉందంటే లేదు. గుండెకి గ్యారెంటీ ఇవ్వగలమా? లేదు. మన యొక్క బాడీ పార్ట్స్కి, మన బ్రెయిన్కి గ్యారెంటీ ఇవ్వగలమంటే లేదు. మన కాళ్ళు, చేతులు, ఇంకా అన్ని పార్ట్స్కి కూడా దేనికి కూడా మనం గ్యారెంటీ ఇవ్వలేం. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ ప్రాణమును నేను కాపాడుదును. ఆమేన్. దేవుడు చెప్తున్నాడు, మన ప్రాణంను ఎవరు కాపాడుతారు? ఆయన కాపాడుతానని చెప్తున్నాడు. ప్రతి విషయం నుంచి చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. భూమి ఆకాశము గతించిపోయినా నా మాట గతించిపోదని చెప్పిన మంచి దేవుడు మన యేసయ్య. దేవుడు చెప్తూ ఉన్నాడు, నిన్ను, నీ ప్రాణంను దేవుడే కాపాడుతాడు. దేనికి భయపడుతున్నారు మీరు ఈరోజు? దేనికి చింతపడుతూ ఉన్నారు? దేనికి దిగులుగా ఉన్నారు? ఏమైపోతుందా, అసలు ఏం జరిగిపోతుందా అని ఎందుకు మీరు ఏదో చింత కలిగి ఉంటున్నారు? దేవుడు చెప్తూ ఉన్నాడు, అటువంటివి ఏమీ వద్దు, నీ ప్రాణమును దేవుడే కాపాడుతాడు. నీ కుటుంబ పరిస్థితి ఏమైపోతుందా అని ఎందుకు బాధపడుతూ ఉన్నారు? దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ ప్రాణమును, నీ కుటుంబమును దేవుడే కాపాడుతాడు. నీ భవిష్యత్తు ఏమైపోతుందని ఎందుకు బాధపడుతున్నారు? నీ భవిష్యత్తుని చూసుకునేదే దేవుడు కదా. నీ యొక్క బలహీనత ఎప్పుడు తగ్గుతుంది, అసలు తగ్గుతుందా లేదా, నాకు ఎప్పుడు బలం వస్తుంది అని ఎందుకు బాధపడుతున్నారు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు ఉన్నాడు కదా.
ఎందుకు బాధ, ఎందుకు మనకి దిగులు వస్తుంది? చాలామంది ఈ మాటని మర్చిపోయి, నేను నిన్ను కాపాడుతాను అనే మాటని మర్చిపోయి, చాలామంది ఉన్న శ్రమలు తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక, ఈ నిందలు తట్టుకోలేక, అవమానాలు తట్టుకోలేక సూసైడ్స్ అంటూ, లేదంటే ఏవేవో చేసుకుంటూ కుటుంబాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతూ అనేకమైన రకరకాల ఎడిటింగ్స్ చేసుకుంటున్నారు. అంటే కొద్దిమంది గంజాయిలకి ఎడిట్ అయిపోవడం, డ్రగ్స్ తీసుకోవడం, మందులు బ్రాందీ తాగడం, అంతేకాదు ఇంకా రకరకాలుగా వాళ్ళ జీవితాన్ని వారే చేతులారా పాడు చేసుకుంటూ ఉన్నారు. ఈ వాక్యం వింటున్నా మీతో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఎందుకు మీరు చింత కలిగి ఉన్నారు? అబ్రహాం ఒకానొక సమయంలో ప్రార్థన చేసినప్పుడు తన భార్యని కాపాడి తనకు తీసుకొచ్చి ఇచ్చాడు కదా. మోషే గారు ప్రార్థన చేసినప్పుడు ఇజ్రాయేలు ప్రజలందరినీ నెమ్మదిపరిచి ఇంకా ముందుకే కొనసాగించాడు కదా. మోషే గారు ప్రార్థన చేసినప్పుడు ఫరో ఎదుట విజయాన్ని దేవుడు మోషేకి ఇచ్చారు కదా. దావీదు గారు యుద్ధానికి వెళ్ళే ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు ప్రతి యుద్ధంలో కూడా జయాన్ని ఇచ్చి అపజయమంటూ లేకుండా గొప్ప వీరుడిగా దావీదును నిలబెట్టాడు కదా. ప్రతి విషయంలో ఇంతమందిని కాపాడిన దేవుడు ఈరోజు నిన్ను కాపాడలేడండి? ఖచ్చితంగా కాపాడుతాడు. నిన్ను నన్ను కూడా కాపాడడానికి ఈ లోకంలోకి మన తండ్రి వచ్చారు. నిన్ను నన్ను కూడా దేవుడు ఖచ్చితంగా కాపాడుతారు. హల్లెలూయా. కాపాడే దేవుడే మన యేసయ్య. నిన్ను నన్ను కూడా భద్రపరిచి, నిన్ను నన్ను కూడా బలపరిచి, నిన్ను నన్ను కూడా ఆయన పనిలో వాడుకోవడం కోసమే ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అంతమందిని కాపాడిన దేవుడు నిన్ను కాపాడడం ఒక లెక్క కాదు. కాబట్టి ఎటువంటి చెడు ఆలోచనలు పెట్టుకోకుండా, ఎటువంటి నేను ఈ పని చేయలేనేమో, నేను ఇక్కడ సక్సెస్ అవ్వలేనేమో, నేను అనుకున్న లక్ష్యం సాధించలేనేమో, లేదంటే నా బలహీనతలు ఇప్పుడు నాతో ఇలాగే ఉండిపోతాయేమో, నేను ఇలాగే కృంగిపోయి ఉండాలేమో, నా అనుకున్న వాళ్ళందరూ నన్ను ఇలాగే వదిలేస్తారేమో, ఇట్లాంటి ఆలోచనలన్నీ పెట్టుకోకుండా ముందుకు కొనసాగిపోండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతున్నాడు. స్టిల్ ఇప్పుడు కూడా, ఈ క్షణం కూడా మీ చెయ్య దేవుడు పట్టుకునే ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు కూడా ఆయన మన చేయిని పట్టుకుని ఈ క్షణం కూడా ఆయన మనల్ని భద్రపరిచి, ఆయన మనల్ని బలపరుస్తూనే ఉన్నాడు. ఎందుకు కృంగిపోతున్నారు? జస్ట్ మీరున్న పరిస్థితిలో, ఏ పరిస్థితిలో మీరున్నారు ఒక్కసారి మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు వెంటనే ఈరోజు మీకు, నాకు, మనందరికీ కూడా గొప్ప విడుదల దేవుడు కలగ చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. మరి దేవుడు చెప్తూ ఉన్నాడు, యెహోవా మీద ఆధారపడితే ఏం చేస్తాడంట? ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడును, అంతేకాదు నీ ప్రాణమును ఆయన కాపాడును. ఆమేన్. మరొకసారి మనం చూస్తే 121వ కీర్తన 8వ చరణంలో, Psalms chapter 121 verse 8, ఇది మొదలుకుని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. నిరంతరము, ఒక సెకండ్ కాదు, ఒక నిమిషం కాదు, ఒక గంట కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, నీవు తల్లి గర్భంలో పిండముగా పడిన క్షణము నుండి ఈ క్షణము దాకా నిరంతరము ఆయన నిన్ను కాపాడుతూనే వచ్చారు. అంతేకాదు దేని నుంచి కాపాడుతానంటున్నారు? నీ రాకపోకలయందు. ఎంత భయంకరమైన యాక్సిడెంట్స్ వింటున్నామంటే, ఒకేసారి యాక్సిడెంట్ అయితే కుటుంబాలుగా మరణించిన వాళ్ళు ఉన్నారు. ఒక్కోసారి యాక్సిడెంట్ అయితే చిన్న పిల్లలు, ఏ పాపం తెలియని వారు మరణించిన వాళ్ళు ఉన్నారు. వృద్ధులు మరణించిన వాళ్ళు ఉన్నారు. తల్లిలు మరణించిన వాళ్ళు ఉన్నారు. తండ్రులు మరణించిన వాళ్ళు ఉన్నారు. కుటుంబం చెల్లాచెదరైపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి యాక్సిడెంట్ అయితే వారి జీవితాలు మారిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఎంతోమంది మిగిలిపోయారు. ఒక్కోసారి యాక్సిడెంట్ అయితే ఇప్పటికీ కూడా సెట్ అవ్వక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారు ఎంతోమంది మనకు కనపడుతూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు చెప్తున్న మాట, నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడునుగాక. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట, యెహోవా నిన్ను కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని యొక్క లేఖనాలు వింటున్న మీతో దేవుడు చెప్తున్నాడు, మీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడునుగాక. అంతేకాదు దేవుడు చెప్తూ ఉన్నాడు, తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, దుష్టత్వము నుండి కాపాడును. దేని నుంచి కాపాడతారంట? దుష్టత్వము నుండి కాపాడుతానని చెప్తూ ఉన్నాడు.
కాబట్టి అనేక మంది దుష్టులు మన మధ్యలోనే ఉంటున్నారు కనుక ఆ ప్రతి దుష్టత్వం నుండి, చెడత్వం నుండి కూడా, చెడుతనము నుండి కూడా దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నారు? కాపాడాలనుకుంటున్నారు. మరి 2 విషయాలు మనం ధ్యానం చేసుకున్నాము. మూడవదిగా మనం చూస్తే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీ కోరికను సిద్ధింపచేసి. చాలా మందికి ఉండే ఆలోచన, దేవుడు నా కోరిక సిద్ధింపచేస్తే దేవుడు నా కోరిక కంప్లీట్ చేస్తే దేవుడు నా యొక్క ఆశ ఫుల్ఫిల్ చేస్తే అనే ఆశ చాలా మందికి ఉంటుంది. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును నేనే సఫలపరుస్తాను. హల్లెలూయా. మనం చూస్తే 20వ కీర్తన 5వ చరణంలో Psalms chapter 20 verse 5 దేవుడు చెప్తున్న మాట, నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచును గాక. ఆమేన్. మీరు ఏదైతే ప్రార్థిస్తూ ఉన్నారో ఆ ప్రార్థన ఏం చేస్తారు? దేవుడు సఫలపరుస్తానంటున్నాడు. మీరు విత్తే ప్రతి కన్నీరు, మీరు చేసే ప్రతి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఒకానొక సమయంలో అన్నమ్మ గారు దుఃఖాకాంతురాలై దేవుని సన్నిధానంలోకి వచ్చి ఆమె చేసిన ప్రార్థన ఎవరు ఆలకించారు? దేవుడు ఆలకించాడు. ఆమె కోరికను సఫలపరిచి వెంటనే దేవుడు చెప్పాడు, సంవత్సరం తిరగకుండా చక్కని బిడ్డని నీకు అంటావని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు ఆకలితో దాహంతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వెంటనే ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, బండ నుండి నీళ్లు రప్పించాడు, చేత నీరుని మధురంగా మార్చాడు. గల కారణం ఏంటో తెలుసా? వారి ప్రార్థనలు విని వారి కోరికను దేవుడు సఫలపరిచాడు. హల్లెలూయా. ఇంకా ఎంతో మందిని మనం చూస్తున్నాము. సారెపతు విధవరాలు ఇంకేది లేదు, ఆ కరువు పరిస్థితిలో ఆ కొంచెం పిండి, కొద్దిగా నూనెను తీసుకుని ఈ తల్లి కొడుకులు తిని చనిపోదామని అనుకున్న పరిస్థితిలో దైవజనులు రాగానే ఆ అప్పమును పెట్టగానే దేవుడు దైవజనుని ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడు? ఆ కరువు కాలం అంతా సమృద్ధినిచ్చాడు. రాజు కూడా కరువుతోనే బాధపడ్డాడు, కానీ ఈ సారెపతు ఊరిలో ఉన్న విధవరాలు మాత్రం కరువుతో బాధపడలేదు. ఎందుకంటే ఆమె ప్రార్థన దేవుడు ఆలకించి ఆమె కోరికను దేవుడు సఫలపరిచాడు. హల్లెలూయా. దావీదు ప్రార్థన చేశాడు. దావీదు ప్రార్థనని బట్టే దావీదు ఉన్న పరిస్థితిలో ఎంత కృంగిపోయి ఉన్నాడంటే అతను చేసిన ప్రతి పాపమును బట్టి పశ్చాత్తాపపడుతూ పరుపు తేలేంతగా ప్రార్థన చేసినప్పుడు, అంత కన్నీరు విత్తినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన కోరికను సఫలపరిచి ఆయనకి పశ్చాత్తాపము కలగచేసి గొప్ప తేలిక హృదయాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఎంతో మంది అబ్రాహాము గారు ప్రార్థన చేశారు. సారమ్మ గారిని అబీమెలెకు రాజు ఎత్తుకుని వెళ్ళిపోయినప్పుడు అబ్రాహాం గారు ఇక్కడ ప్రార్థన చేశారు, నువ్వు రమ్మంటేనే కదా నేను వచ్చానని చెప్పినప్పుడు ఈయన ప్రార్థన ఆలకించిన దేవుడు అక్కడ వణుకును పుట్టించి సారమ్మ గారిని ఇంకా మంచిగా తీసుకొచ్చి అబ్రాహాం గారికి అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా చెప్తే 1 కాదు 2 కాదు, ఎంతో మందిని మనం చూడొచ్చు. ఏలియా గారు కరువు పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వెంటనే ఏం చేశారు? ఆ కరువుని ఏం చేశారు? వెంటనే దేవుడు సమృద్ధి అయిన వర్షాన్ని కురిపించాడు. ఎంతో మంది అండి పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు, పేతురు గారు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు, ఎంతో మంది వారు చేసిన ప్రార్థనని దేవుడు ఆలకించి సఫలపరిచి వారి కోరికను సిద్ధింపచేసి వారి గొప్ప స్థితిలో దేవుడు నిలబెట్టాడు. మరి ఇంతమంది పట్ల చేసిన దేవుడు మీ పట్ల కూడా దేవుడు ఖచ్చితంగా ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మీరు ఏ పరిస్థితిలో మీరు ఉన్నారు, ఏ కోరిక కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు, ఇది నా జీవితంలో అయితే బాగుండేది, ఇది నా జీవితంలో నెరవేరితే బాగుండేది అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారేమో, దేవుడు ఈ మాటల ద్వారా మీతో చెప్తూ ఉన్నాడు, ఖచ్చితంగా మీ కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను. ఆమేన్. మీ కోరిక ఏదైతే ఈరోజు కలిగి ఉన్నారో ఆ ప్రతి కోరికని కూడా దేవుడు సిద్ధింపచేసి వాటిని దేవుడు సఫలపరచనై ఉన్నాడు. హల్లెలూయా. 3 విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే యెహోవాను నమ్ముకున్న వారికి వచ్చే ఆశీర్వాదము దేవుడు ధన్యులుగా చేస్తాడు. అంతేకాకుండా ఆయనే ఆశ్రయంగా ఉంటారని మనం చెప్పుకున్నాం. ఇక రెండవదిగా మనం చెప్పుకున్న మాట, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆయన ఏమేమి విషయాల్లో కాపాడతారో కొన్ని విషయాలు చెప్పుకున్నాం. మూడవదిగా నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని చెప్పిన దేవుడు మరి మన కోరికను సిద్ధింపచేస్తాడు అని చెప్పుకున్నాము. నాలుగవదిగా మనం చూస్తే మీ ప్రతి అవసరమును తీర్చును. ఏం చేస్తాడంట? మీ ప్రతి అవసరమును కూడా
తీరుస్తాడు. ఈరోజు అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? లేరు. ప్రతి ఒక్కరికి కూడా ఏమున్నాయి? అవసరతలు ఉన్నాయి. ఎవరికి ఉండాల్సిన అవసరతలు వారికి ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు, మీ ప్రతి అవసరమును కూడా ఎవరు తీరుస్తారు? దేవుడే తీరుస్తాడు. హల్లెలూయా. మరి మీ ప్రతి అవసరమును కూడా దేవుడు తీరుస్తాను అని చెప్తున్న మాట ఒకసారి మనం చూస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో, ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్స్ 19, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. ఏం చేస్తారంట? క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అవసరతలు ఉంటాయి. మనుషులు అన్నాక అవసరతలు లేకుండా ఉండవు. ఒక్కొక్క పరిస్థితుల్లో మనకి ఆహారం అవసరమవుతుంది, ఒక్కొక్క పరిస్థితిలో మనకి ఇల్లు అవసరం అవుతుంది, ఒక్కొక్క పరిస్థితిలో మనకి ధనం అవసరం అవుతుంది, స్నేహితులు అవసరం అవుతారు, బంధువులు అవసరం అవుతారు, ప్రార్థన చేయడానికి దైవజనులు అవసరం అవుతారు. ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్కటి అవసరం అవుతుంది ఖచ్చితంగా మనకి. కానీ అవసరం ఉన్న పరిస్థితులు ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా వచ్చేస్తుందంటే ఏదీ రాదు. మనము ఏదైనా కావాలి అనుకుంటున్న సమయంలోనే దేవుడు ఏం చేస్తాడు? మనం ఏదైనా మనకి అవసరం ఉన్న పరిస్థితుల్లోనే ఒక్కొక్కసారి మనకి అన్నీ కూడా విరోధంగా అయిపోతూ ఉంటాయి. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, మనుషులుగా ఏ ఒక్కరు కూడా మీ అవసరాలు తీర్చలేరు. ఈ లోకంలో తల్లిదండ్రులని అడగండి ఒకసారి, మీ అవసరతలన్నీ తీర్చగలరా అంటే తీర్చలేరు ఖచ్చితంగా. మీ బంధువులను అడగండి, అవసరతలు తీరుస్తారేమో? తీర్చలేరు. మీ స్నేహితులను అడిగి చూడండి, మీ అవసరతలు తీరుస్తారేమో? తీర్చలేరు. మీకోసము నీవు నా ప్రాణం అని చెప్పే వాళ్ళు ఎవరైనా అడగండి, మీ అవసరతలు తీరుస్తారేమో? ఏ ఒక్కరు తీర్చరు. కానీ మీ అవసరతలు తీర్చగలిగిన శక్తి సామర్థ్యము దేవునికి మాత్రమే ఉంది. ఆయన చెప్తున్నాడు, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. మీకు ఏదైతే అవసరమై ఉందో అది దేవుడికి తెలుసు. ఒక సామెత ఉంటుంది, అడగకుండానైనా అమ్మ అన్నం పెట్టదు కదా. అంటే మనం అడిగితేనే అమ్మ అయినా సరే ఏం చేస్తారు? అన్నం పెడతారు. మరి ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒక్కొక్క సిచ్యువేషన్లో మనం అడగక్కర్లేదు, దేవా నాకు ఇది కావాలి అని అడగక్కర్లేదు, దేవా నాకు అది అందించండి అని అడగక్కర్లేదు. ఒక్కొక్క సిచ్యువేషన్లో మనకి ఏం కావాలో అడగక ముందే మన అవసరతలన్నీ ఎరిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. మనకేం కావాలో సమస్తము ఎరిగి ఉన్న దేవుడు, తెలిసి ఉన్న దేవుడు మన దేవుడు. ఏ క్షణమునకు నీకు ఏం కావాలో అది అందించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది చెప్పే మాట ఏంటంటే, నేను రక్షింపబడినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను చాలా దేవుణ్ణి అడిగానండి, నాకు ఏది రాలేదని దేవుడు చెప్తూ ఉంటాడు. దేవదాస్ దగ్గర పాటల పుస్తకంలో ఒక చక్కని పాట ఉంటుంది, ఆలస్యమైనంత మాత్రాన అది నెరవేరదు, అది జరగదు అని అనుకోవద్దు, కానీ కాలము పరిపూర్ణమగినప్పుడు అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే ఆలస్యమైనంత మాత్రాన ఒక్కొక్కటి ఏమవ్వదంట? నెరవేరదు అని అనుకోవద్దు. కాలము పరిపూర్ణంగా ఉన్నప్పుడు, అంటే ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మీరు బహుశా ఇప్పటిదాకా ఏం అడిగి ఉన్నారు దేవుడి దగ్గర నుంచి? అది ఇంకా టైం కాలేదేమో, అది దేవుడి దగ్గర నుంచి మీరు పొందుకునే సమయం ఇంకా రాలేదేమో. దేవుడు చెప్తున్నాడు, ఒక్క సమయాన దేవుడు మీ అందరికీ ఏం కలగ చేస్తాడు? మీ అవసరతలన్నీ కూడా తీరుస్తాడు. కాలము పరిపూర్ణమగినప్పుడు మీరు కోరుకున్న ఆశీర్వాదము ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. హల్లెలూయా. అందరికీ మరణాతండి. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము ఎన్నో అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.